ఇందాక బలహీన వర్గాలు మాట్లాడుతుంటే నాకు మనం బలహీన వర్గం అని చెప్పండి, మీరు బలమైన వర్గం అని చెప్పుకోండి ఫస్ట్. మనం మనమే బలహీన పడిపోతాం. అంటే నేను చాలా ఒక 11/3/23లో ఇలాగే మన బీసీ సంక్షేమానికి సంబంధించిన ఒక మీటింగ్ జరిగినప్పుడు దాంట్లో నేను చెప్పింది, బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్, సమాజానికి దేశానికి బ్యాక్ బోన్ క్లాస్ అది. సో మీకు ఆర్థిక పరిపుష్టి రావాలి, రాజకీయ సాధికారత కూడా సిద్ధిస్తుంది. నేను అప్పుడు కూడా చెప్పాను. అలాగే దాంట్లో మేము రాగానే క్యాబినెట్లో కూడా ఆ రోజున నిర్మాణానికి కోర్ రా మెటీరియల్ అయిన ఈ క్వారీలకి 10% వడ్డీరా మన బీసీ కమిటీ చెందిన వడ్డీర కులస్తులకి ఇవ్వడానికి జనసేన పార్టీ అలయన్స్ ద్వారా కృషి చేసింది. అది ఇప్పుడు మనం దాన్ని మైనింగ్ పాలసీలో మార్పు తీసుకొచ్చాం. అంటే ఈరోజు మీకు 23లో చెప్పింది ఆర్థిక పరిపుష్టితోనే రాజకీయ సాధికారం సిద్ధిస్తుందని. అందుకనే ఈ అభివృద్ధిలో మీకు ఖచ్చితంగా చాలా బలమైన భాగస్వామ్యం ఉండాలి. ఇది నేను చాలా సందర్భాల్లో చెప్పాను, పార్టీ వచ్చినప్పుడు నుంచి చెప్పాను. ముందు నుంచి కోరుకునేది ఇంతమంది ఒక 60% ఉంటారు సార్ మొత్తం టోటల్ కమ్యూనిటీ మన దేశం మొత్తం మీద 51%. 51% ఉండి ఎందుకు ఒక బలమైన అధికారంలో కూర్చొని ఎందుకు చేయలేకపోతున్నాం అనేది దాదాపు అన్ని బీసీ సంఘాలు కానీ బీసీ కులాలు కానీ ఆలోచించాలి. దానికి కావాల్సింది మనకి ఐక్యత. మనకు కావాలనుకున్నప్పుడు దాదాపు ఇన్ని కులాలను 87 మంది నాయకులు ఉన్నారు. ఒకవేళ పదవి మీలో 2కి వచ్చినా 10 మందికి వచ్చినా 25 మందికి వచ్చినా మిగతా 50 మంది మన సంఘం సభ్యులకే వచ్చింది, మన వాళ్ళకే వచ్చిందని మీరు ఆ నిర్ణయం తీసుకుంటే మనలో అంతర్గత కుమ్ములాట ఉండదు, అట్లా ఎదుగుతాం ఫస్ట్. లేదంటే మనలో ఒకళ్ళు ఎదగగానే మిగతా వాళ్ళు లాగేస్తే అభివృద్ధి ముందుకెళ్ళదు. సో మేజర్గా ఇప్పుడు నా ఉద్దేశం ఎదగాలి అని అనుకున్నప్పుడు మనలో ఉన్న ఇంటర్నల్ కరెక్షన్స్ ఫస్ట్ చేసుకోవడం అనేది చాలా చాలా అవసరం. అది మన ఒక ఇంట్రాస్పెక్షన్ కూడా చాలా అవసరం, అంతర్మదనం. సో ఇది నేను ఇదే సమస్య నేను పదే మంగళగిరి బీసీ సంక్షేమ సమావేశంలో చెప్పాను. ఇవి కాకుండా ఇండివిజువల్గా ప్రతి బీసీ కులాన్ని నేను కలిశాను. అందరితో మాట్లాడినప్పుడు నాకు అనిపించింది, సంఘంగా అందరూ చాలా బలమైన స్థానంలో ఉన్నారు, కానీ ఒక హక్కు కోసం పోరాడగలుగుతున్నాం. కానీ రాజ్యాధికారం కోసం మీరు పోరాడాలి అంటే ప్రతి ఒక్కరూ ప్రతి నియోజకవర్గంలో సంఘం తరపు నుంచి తీర్మానాలు చేసుకోవడం చాలా చాలా అవసరం. ఆ తీర్మానాలు చేసుకొని మీ ఐక్యత చూపించినప్పుడే ఎవరైనా మనం మిగతా వాళ్ళ చేతిలో పావులుగా అది మీరు గ్రహించి, నేను ఈరోజు ప్రభుత్వంలో ఉన్నా నా తరపు నుంచి చేస్తాను, లేదంటే పెద్దలు శంకరరావు గారు చెప్పినట్టుగా వీటికి ఏదో నేను మాట్లాడాలి, కేంద్ర స్థాయిలో ఏదో మాట్లాడాలంటే వాళ్ళు ఎలాగో వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రధానమంత్రి గారు ఆయన కూడా వచ్చింది. మనం ఈరోజు మీరు బలమైన క్లాసుని ఎందుకన్నానంటే ప్రధానమంత్రి కూడా బీసీ కులానికి చెందిన వ్యక్తి. సో అందుకని మనం ఆయనకి వాళ్ళ స్థాయికి తీసుకెళ్ళాలి, లేదంటే వాళ్ళ మైండ్లో ఉంటాయి, అవన్నీ ఉంటాయి. కానీ ఏదన్నా పరిస్థితులు కరెక్ట్గా ఉండి జాతీయ నాయకత్వానికి తీసుకెళ్లాల్సిన సమయంలో ఖచ్చితంగా దాన్ని శంకరరావు గారు సూచించినట్టుగా దాన్ని తీసుకెళ్తాం. ఖచ్చితంగా అది మేము అండగా ఉంటాం. నేను అప్పుడు కూడా చెప్పాను, ఉదాహరణకి బీసీ కులాల ఐక్యత, ఆంధ్రప్రదేశ్లో బీసీ కులాల పోరాటానికి తెలంగాణ, ఆంధ్ర అన్ని కులాలు కలిసి వస్తున్నాయి. కానీ మళ్ళీ మనకి బీసీలకి అన్యాయం జరుగుతున్నప్పుడు మళ్ళీ బీసీ అంటే సమస్యల కోసం పోరాటం చేస్తున్నప్పుడేమో 2 రాష్ట్రాల్లో ఉన్న బీసీలు ఏకమవుతున్నారు. కానీ మళ్ళీ బీసీలకి అన్యాయం జరుగుతున్నాడు. ఉదాహరణకు తెలంగాణలో దాదాపు 16 కులాలను 19 కులాలను తీసేశారు బీసీలు దాని నుంచి.
ఎందుకంటే ఇవి స్థానికంగా ఉన్న కులాలు కాదు, మా తెలంగాణకు సంబంధం లేదు, తీశారు. ఓకే, రాజకీయ నాయకులు లేదంటే అప్పుడుకి పాలిస్తున్న ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న పెద్దలు మాట్లాడలేకపోవటం ఇవన్నీ పక్కన పెడితే అసలు దీని మీద ఎందుకు బీసీ నాయకులు రెండు రాష్ట్రాల్లో కూర్చోబెట్టి దీని మీద ఎందుకు ఒక చింతన జరపలేదు? ఇది ఏం సూచిస్తుందంటే మనం కన్వీనియంట్గా ఉన్నాం తప్ప మన నిజంగా సమస్య వచ్చినప్పుడు మనం కూర్చోబెట్టి ఒత్తిడి ఎందుకు పెట్టలేకపోతున్నాం? అది న్యాయం జరుగుద్దా లేదా పక్కన పెడితే అక్కడ కాంప్రమైజ్ అవటమా లేదంటే వినేసి వదిలేయటమా? ఇవన్నీ చూస్తే మనం ఏకీకృతం కావాల్సిన అవసరం చాలా 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 ఉంది. సో నేను అదే రోజు మాట్లాడాను. నేను ఆ రోజుల్లో నేను కూర్చున్నప్పుడు ఆ సమస్య 2014 తర్వాత జరిగింది. అది నేను అప్పుడు ప్రస్తావించాను, తెలియజేశాను. ఇప్పుడు ఉదాహరణకి నేను నా స్నేహితుడు ఉన్నాడు, బీసీ కులానికి చెందిన ఆనంద్ సాగర్. అంటే మేము ఎప్పుడు పెద్ద కులాల గురించి ఎప్పుడు మాట్లాడుకోలేదు, కానీ అంటే నేను ఎందుకు చెప్తానంటే అమేజింగ్ టాలెంట్ చూసాను అబ్బాయిలో చిన్నప్పుడు. నాకు తన కులం కూడా ఏంటి పెద్ద ఇప్పుడు నేను ఆలోచించలేదు, కానీ చాలా గొప్పగా టాలెంట్ చూసినప్పుడు అతను ఇతన్ని ఇంత కళ ఉంది ఇతనిలో, ఇతను మనం ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది. నేనే కొత్త, మళ్ళీ నేను ఎంకరేజ్ చేశాను. తను ఎందుకు ఇంత సహజంగా ఉందంటే, నేను ఎందుకు బీసీలు ఇంత బలవంతులు అనటానికి వృత్తి ఆధారిత కులాల నుంచి వచ్చారు. సహజంగా మీ డిఎన్ఏలో ఉండిపోయింది వన్ పర్టికులర్ స్కిల్. ఇప్పుడు మీరు కూర్చోబెట్టి మేము ఉదాహరణకి మన కుమ్మరి కులసులు ఉన్నారు. అదే జపాన్లోకి వెళ్తే కుమ్మరిని వంశపారంపర్యంగా వచ్చే కుటుంబాలు కానీ వాళ్ళకి ఎంత గౌరవం ఉంటుందంటే, వాళ్ళ క్రాఫ్ట్మెన్షిప్ కానీ వాళ్ళకి కానీ అలాంటి గౌరవం నాకు ఇవ్వడానికి అనుక్షణం నేను సంసిద్ధంగా ఉంటాను. ఎందుకు నా స్నేహితుడు ఆనంద్ సాయిని ప్రస్తావించానంటే, ఉదాహరణకి బ్యాక్వర్డ్ క్లాస్ అయిన విశ్వకర్మల కులాన్ని తీసుకుంటే సహజంగా వాళ్ళల్లో వాళ్ళకి ఆర్టిస్టిక్ నేచర్ చాలా గొప్పగా ఉంటుంది. గుడులు కట్టాలన్నా శిల్పాలు చెక్కాలన్నా ఆ 4 ఉపకులాల్లోని విశ్వకర్మ దాని నుంచే చేయగలరు. అది ఒక సహజంగా ఉన్నది. అలాంటి సహజంగా ఉన్న డిఎన్ఏలో ఉన్న అందిపుచ్చుకొని వాటికి మీరు ఆర్థిక పరిపుష్టి కనుక మీరు చేకూర్చగలిగే ఒక బలమైన విధి విధానాలు కనుక మీరు రాగలిగితే, ఒకటి మీరు యూఆర్ ఫైటింగ్ ఫర్ పొలిటికల్ పొజిషనింగ్. పొలిటికల్ పొజిషనింగ్ రావాలంటే మీరందరూ కూర్చొని ఒక ఏకాభిప్రాయానికి ఇప్పుడు వస్తే కాదు, ఎన్నికల సమయంలో చాలా చాలా అవసరం. ఉదాహరణకు రేపు పొద్దున మీకు స్థానిక ఎన్నికలు వస్తూ ఉన్నాయి, దాని మీద ఏకాభిప్రాయం సార్. అన్నింటికంటే కూడా మనకు గౌరవం ఏ వ్యక్తికైనా సరే ముందు ఇవ్వాల్సింది ఆ డిగ్నిటీ ఇవ్వటం, గౌరవం ఇవ్వటం. అది రజకు కులాలు కావచ్చు, కుమ్మరి కులాలు కావచ్చు, మేదర కావచ్చు, అనేక కులాల సముదాయం కావచ్చు, వాటన్నిటికీ గౌరవం ఇవ్వాల్సింది నాకు ఎప్పుడు గుండె లోతులోంచి ఆ గౌరవం ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే వృత్తి ఆధారిత కులాలంటే నాకు అపరిమితమైన గౌరవం. నేను నా స్నేహితుడు ఆనంద్ సాయి గురించి మాట్లాడుతున్నప్పుడు ఇందాక విశ్వకర్మ ఎందుకు అడిగాను, ప్రత్యేకించి గుడులు కట్టాలంటే మీరు అప్పుడు నాకు అర్థం, నన్ను అడిగారా ఇట్లాగా, నేను ఇలా చెప్పాను రా అని చెప్తా ఉంటే నాకు అప్పుడు అర్థం తన విశ్వకర్మ అంటే సహజంగా ఒక్కొక్క బీసీ కులంలో ఒక బలమైన కళ నిద్రాణం ఏంటో దాక్కుని ఉంటుంది దాంట్లో. అది మీరు కనుక ట్యాప్ చేయగలిగితే, ఇప్పుడు దాదాపు మన ఎన్ని కాస్ట్ కార్పొరేషన్స్ ఉన్నాయి. కుల కార్పొరేషన్స్లో మీరు ఒత్తిడి పెట్టి మనకున్న పిల్లల్లో యువతలో కనుక ఆడబిడ్డల్లో కానీ ఏ నిద్రాణమైన ఏ స్కిల్ ఉంది. ఇప్పుడు ఉదాహరణకి నేను ఇందాక పొద్దున్న రివ్యూ మీటింగ్ చేస్తూ ఉంటే ధోబీఘాట్లు ఉన్నాయని కూర్చోబెడితే ఎంతసేపు నేను అనేది ఇంకా స్కిల్ అప్గ్రేడేషన్ రావాలి కదా, చాలా గొప్ప వర్క్ అది. నేను చెప్పాను మీరు ఆర్థికంగా మనం ఏం చేయగలం వీళ్ళకి. ఎంతసేపు నేను కూర్చోబెట్టి ఓకే మనం మాకు వృత్తిని గౌరవపరచాలి, నేను దాన్ని గౌరవించాలి, వాటికి మేము ఏం చేయాలన్నదే మనం మనోహర్ గారితో మాట్లాడుతుంటే ఎంతసేపు మీరు కూర్చోబెట్టి ఇలా కాకుండా వాళ్ళకి అప్గ్రేడేషన్ ఏదైనా చేయగలమా, ల్యాండ్ రూమ్ మ్యాట్ లాంటిది ఏదైనా పెట్టించగలమా, దానికి మనం ఏదైనా కూర్చోబెట్టి వాళ్ళు ఒళ్ళు హోనం అయిపోయేలా పనిచేస్తారు. అలా కాకుండా కొద్దిగా కులాలు మారుతున్నాయి, యువత మారుతూ ఉన్నారు. అలా కాకుండా వాళ్ళకి ఇంకెంతసేపు కూర్చోబెట్టి ఎక్కువే కాకుండా ల్యాండ్ రూమ్ మ్యాట్స్ లాంటిది పెడితే అంత ఒళ్ళు హోనం అయ్యే పని ఉండదు.
వీటికి ఏం చేయాలని కూడా పొద్దున జిల్లా కలెక్టర్ గారితోటిను మిగతా నా అధికారులతో కూడా మాట్లాడాను. మన రాజమండ్రికి సంబంధించి నాకు ముందు నుంచి నాకు ఇష్టం, నా కోరిక ఏంటంటే బీసీల అధికారంలోకి వస్తే, బీసీ నాయకుల అధికారంలోకి వస్తే నేను చాలా ఆనందించాను. రామ్ మనోహర్ లోహియా గారు కాస్ట్ ఇన్ ఇండియా అనే పుస్తకంలో రాసినప్పుడు 23లో కూడా నేను ఇదే విషయం ప్రస్తావించాను. అన్ని కులాలు కనుక మీరు ఏకమయ్యి మీరు ఏకతాటిపైన ఉండగలిగితే బీసీ కులాలకు ఎదురు లేదు. కానీ వాళ్ళందరూ ఏకం అవ్వటమే మనం చేయాల్సిన తక్షణ కర్తవ్యం. అది ప్రతి ఒక్కరు మీరు పనిచేస్తే అది ఒక స్ట్రాటజీగా మీరు వెళ్ళాలి. ఏదో మన కులాల్లో కొంతమందికి 2-3 పదవులు వచ్చేసినాయి, లేదంటే మనం కూర్చోబెట్టి ఒక అధికారులు మన వాళ్ళు కొంతమంది ఉన్నారు, దానికి తృప్తి పడిపోయి ఎప్పటికప్పుడు పాల పొంగులాగా మనం నీళ్లు చల్లేస్తూ ఉంటే మనం తృప్తి పడిపోతా ఉన్నాం. అలా కాకుండా ఒక క్రమశిక్షణగా పదవులు కావాలి, ఇవన్నీ కావాలంటే బీసీ ఓట్ బ్యాంక్ షుడ్ బి సో సాలిడ్. ఎంత బలంగా ఉండాలంటే సంఘంగా వచ్చినప్పుడు అన్ని కులాలు కలిసి వస్తున్నాయి, కానీ ఓట్లుగా కలిసి వస్తున్నప్పుడు కూడా విడిపోతున్నాయి. ఇదే బలహీనత. దాన్ని ఎలాగ మీరు సరిదిద్దుతారు, దాన్ని ఎలా సరిదిద్దుతారు అనేది మీ అంతర్మదనం చాలా చాలా చేసి దానికి ఒక ప్రణాళిక వేయండి. అది వేయనంత కాలం శంకర్రావు గారి మీద ఇష్టం, ప్రేమ, మీ మీద ప్రేమ, అభిమానం నాలాంటి ఎప్పుడు అండగా ఉంటాడు. కానీ మీకు అసలు నాలాంటి వాడి దగ్గరికి రాకూడదు. మీరు ఆ పరిస్థితులు మీరు ఉండాలని కోరుకుంటున్నాను. నా గుండెల లోతు నుంచి కోరుకున్నా. ఒక రోజు రావాలి, మీరు నాలాంటి వాడి దగ్గరికి నాలాంటి పొలిటికల్ లీడర్ దగ్గర కూడా మీరు రావాల్సిన అవసరం ఉండకూడదు. మీరే సాధించుకోవాలి. అది సాధించడానికి మొట్టమొదటిది మీరు ఓటు చీలకుండా మీరు ఏం చేస్తారు, ఒక సాధికారత కోసం ఏం చేస్తారు. తెలంగాణలో ఇక్కడున్న బీసీలకు అన్యాయం జరుగుతున్నప్పుడు అక్కడున్న తెలంగాణ బీసీ కులాల నాయకులతోటి మీరు ఏం మాట్లాడతారు. అదే రాష్ట్రాల్లో ఉన్న మిగతా రాష్ట్రంలో బీసీ నాయకులతో మీరు ఏం మాట్లాడతారు. దీని మీద ఉంటుంది. ఇప్పుడు ఈ రోజున మీరు మహాత్మా పూలే గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయనంటే నాకు చాలా ఇష్టం, చాలా అభిమానం. 2009 యాక్చువల్ మహాత్మా పూలే గురించి అంత ప్రాచుర్యం చేసింది కూడా అప్పుడు రాజకీయ ప్రస్థానంలో మన దగ్గర నుంచి వచ్చింది. అప్పుడు దాకా కొద్ది వరకు పరిమితం అయింది కూడా దాన్ని రాష్ట్ర స్థాయిలో మన ఉమ్మడి రాష్ట్ర స్థాయిలో తీసుకొచ్చింది అప్పుడు పొలిటికల్ ప్రస్థానం నుంచి నా సన్నిహితుల ద్వారా అది బయటకు వచ్చింది. సో మీకు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఇప్పుడు ఆ కమిటెడ్గా ఉన్నాం. మీరు విడిపోకుండా బలంగా ఎలా ఉండాలి, ఒక పాలసీని ఎలా బలంగా చేయించాలనేది, మీ ఓటు విడిపోదు. మన వీళ్ళకి అంటే నేను అనేది మన రజక కులానికి ఒక నష్టం జరిగితే మిగతా అన్ని కులాలు కూడా గొంతెత్తాలి. మన మేదర కులానికి అన్యాయం జరిగితే మిగతా బీసీ కులాలను గొంతెత్తాలి. ఆ స్థాయికి వెళ్ళిందంటే మటుకు ఈ దేశంలో బీసీల తాలూకు ఐక్యతను ఎవరు ఎదుర్కోలేరు. అందుకే మీరు మనస్ఫూర్తిగా మీరు అద్భుతంగా ఎదగాలి. మీకు మేమందరం ఏం చేయగలుగుతాం మేము సంసిద్ధంగా తెలియజేసుకుంటూ, నాలాంటి వాడి అవసరాలు మీకు రాకూడదని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అంత గొప్పగా మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా ఆలోచిస్తాను.